అబ్బా అమ్మా నా వల్ల కావట్లేదు దేవుడా. ఇప్పటిదాకా బానే ఉందిగా, సడన్ గా ఏమైంది దీనికి? బావగారిని చూసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏమైంది మంజుల? కాలు బెణికినట్టుందక్క. అస్సలు నిలబడినివ్వడం లేదు. బాగా నొప్పిగా ఉందక్క. అబ్బా సడన్ గా కాలు బెనకడం ఏంటి? కింద పడ్డావా? ఏమో అక్క, ఎవరు ముదనష్టపోళ్ళు కింద నూనె పోసారక్క. చూసుకోకుండా కాలేసి జారి పడ్డాను. ఎవరినో ముదనష్టపురాలు అంటోందంటే నూనె పోసింది నువ్వేని దాని ఉద్దేశం అనుకుంటా. నూనె పోసింది మనిద్దరమో కదా. హుసై, నీ వాగుడు కట్టిపెట్ట. మనమే నూనె పోసామని మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలీదు. అలా అయితే ఓకే. అమ్మా అబ్బా ఏంటండి అలా వెళ్ళిపోతారు? లేవలేక కాలు నొప్పితో నేను ఇలా ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? నేనేం చేయాలి? ఏం చేయమంటారంటారేంటండి? సీతక్కకి ఇలాగే కాలు నొప్పి వస్తే వదిలేసి వెళ్ళిపోతారా? నేను మాత్రం మీ భార్యని కాదా? చూడు, నిన్ను సీతతో పోల్చుకోవద్దు. అక్క చూడక్క ఎలా అంటున్నారో మా నాయన. ఏంటండి మీరు? తను మాత్రం మీ ఆవిడ కాదా? భర్తగా మీ బాధ్యత చేయకపోతే ఎలా? దాని పట్ల అక్క కేర్ చూస్తుంటే మనం పడే కష్టం అక్క కాపురం నిలబెట్టడానికో కోల్చడానికో అర్థం కావడం లేదు. అక్కిలా దానికి సపోర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు. అబ్బా ఇంకా అలా చూస్తూ నిలబడ్డారేంటండి? అక్క కూడా చెప్పిందిగా, రండి మీరు సపోర్ట్ చేసి నన్ను లోపలికి తీసుకెళ్ళండి. అరే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బాబు గారు ఎందుకండి? నేను తీసుకెళ్తాగా, రండి. చెప్పు తెగుద్ది. అయితే ఓకే. అబ్బా మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, ఎలాగో నేనే వెళ్తాను. అమ్మా అబ్బా అమ్మా అమ్మా అబ్బా అమ్మా. భార్యకి అలాంటి కష్టం వస్తే భర్త తోడునివ్వకపోతే ఎలాగండి? వెళ్ళండి, మంజులని లోపలికి తీసుకెళ్ళండి. అది కా సీత, ఇంకేం చెప్పకండి, తీసుకెళ్ళండి. అది కావాలనే చాలా అతి చేస్తోంది. నొప్పి లేదు, తొక్క లేదు. తొక్క ఊడేట్టు దాన్ని కొడితే గాని నా కసి తీరేలా లేదు. మారుతి, ఎక్కడున్నావు? నీకు మజ్జిగ తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది? తొందరగా తీసుకుంట్రా. బా మారుతి, మారుతి ఈ మధ్య చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఒక్క పని సరిగ్గా చేయడం లేదు. మారుతి, ఇదొక్కటి నా ప్రాణానికి. ఓయ్ ఆగు, నీకోసం సల్ల తీసుకొస్తుంటే ఏడుకోతున్నావోయ్? నా చెల్లి మస్తు హుషారైనది. బుల్లిబావని పడేనికి సల్ల తీసుకుపోయింది. ఏందోయ్, నీకోసం సల్ల తీసుకొస్తే గండువిల్లి లెక్క గట్ల చూస్తున్నావేంది? తీసుకుని దాగు. నేను గండు పిల్లినైతే నువ్వు పండుకోతివి. మూతి తిప్పింది సాలే గాని ముందు సల్ల తాగు, తీసుకో.
నేను మజ్జిగ తెమ్మని మార్తికి చెప్తే నువ్వు తెచ్చావేంటి? నీకు సల్ల కావాలనా ఎవరు తెచ్చిండ్రో కావాలనా? ఇగో ఇయ్యాల్టి సంధి నీకేం కావాలన్నా నేనే తెస్తా, యాది పెట్టుకో. దీన్ని గెలుకునే దానికంటే మూసుకుని మజ్జి తాగడం మంచిది. ఇగో ఏందో గునుకుంటున్నావు? ఏం లేదులే గాని మజ్జిగేంటి ఎంత చప్పగా ఉంది? ఉప్పే లేదా? ఉప్పే కాదు, గీ పొద్దుగాల నుంచి కారం, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ఉల్లిగడ్డ, గీ మసాలా దినుసులే ఉండు. సప్పటి సల్లవి కాదు, సప్పటి కూడు కూడా తినాలి. అవన్నీ తినకుండా ఉండడానికి నేనేమన్నా అయ్యప్ప మాల వేసానా ఏంటి? మాలేసిన అనుకొని గివన్నీ మానేయాలి. ఎందుకు? ఎందుకంటే వేందిగోయ్, మన ఇంట్లో ఒక టక్కు టిక్కుల టిక్కులాడి పొట్టి కాళ్ళేసుకుని వచ్చింది కదా, దాని మాయలు నువ్వు పడకుండా ఉండనీకి. హే, ఏం మాట్లాడుతున్నావు? దాని మాయలో నేను పడ్డమేంటి? మీ పెద్దన్నయ్య ఆల్రెడీ పడిపోయిండు. మీ చిన్ననేలిద్దరూ పడాలనా వద్దా అని ఊగిసలాడుతా చూస్తుండ్రు. నువ్వసలే చిన్ని బుచ్చి పోరడివి. ఆ వన్నెలాడి ఏమన్నా మామూలు ఏంది? మంచి ముచ్చట చెప్పి నిన్ను వల్ల వేసుకుంటది. అమ్మో, నేను నిన్ను పడనియా. జబర్దస్త్ చెప్పినవులే. అదేమైనా వలేస్తే పడ్డానికి నేనేమన్నా చేపనా? అదేం కాదు. నువ్వు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు కూడా పన్ను. ఏంది ఓయ్ అంజన్ కొడుతున్నావు? నువ్వు నాకెప్పుడో పడిపోయినావు. అది చెప్ప నీకు శరమయ్యి నా మీద గరికైనట్టు నటిస్తున్నావు. హే, గరుకు లేదు, శరము లేదు. నేను నీకు పన్ను. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. గట్లయితే నేను చెప్పినట్టు చేయి, నువ్వు పాడలేదని ఒప్పుకుంటా. ఏం చేయాలి? 2 నిమిషాలు మెసలకుండా, కదలకుండా, తడబడకుండా నా కళ్ళలోకి నీ కళ్ళు పెట్టి చూడాలి. చూడలేక గబరాయిస్తే నువ్వు ఓడిపోయానని, నాకు పడిపోయానని ఒప్పుకోవాలా ఏంది? నేను చూడను. అయితే పడిపోయానని ఒప్పుకో. సరే, చూస్తానులే. గిది మొగని మాట అంటే గిట్లుండాలి. దా. కాశ్మీరు అంతా తొండి. తొండిలే ఏంలే, నువ్వు నా దిక్కెళ్ళి చూడలేక కదిలినావు, ఓడిపోయినావు, నాకు పడిపోయినావు. అది ఎప్పటికీ జరగదు. కథలు చెప్తున్నావేందో? నువ్వు నా కళ్ళలోకి చూస్తుంటే నన్ను హగ్ చేసుకోవాలనిపించిందిలే, అందుకనే కదిలినావు. నాకెరకలే. అదేం కాదు, నువ్వు గేమ్ రూల్స్ బ్రేక్ చేసి నా కన్ను కొట్టావు, అందుకే కదిలాను. కన్ను కొట్టుడు కాదు, గిసువంటి గలత్ మాటలు చెప్తే నిన్ను కొడతా. నాకు పడిపోయినని ఒప్పుకో, ఖేల్ కథం దుకాన్ బంద్, అంతే. అంతనే లేదు, నీ బొందలేదు. గేమ్ క్యాన్సిల్.
అడ్డే పోరడు పడి కూడా పడలేదని గల్లత్ ముచ్చట చెప్తున్నాడులే. అవునా చూడుసిలే, నువ్వు జిందగీ మొత్తం ఖుషిగా ఉండడానికి నేను ఖతర్నాక్ ప్లాన్ వేసిన. నువ్వు ప్లాన్ వేసేంది ఏం చేయాలో నాకు ఎరికెలే. నేనేసిన మొక్క ఎత్తుకుని షో కొట్టినాక పీకినవుతే నన్ను తీసి పడేసిందేంది? బాబు గారు, బాబు గారు, ఏంటి మార్తి, ఏమైంది? ఏదో నోటీస్ బాబు గారు, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. ఏంటన్నయ్య అది? ఏదో లాయర్ నోటీస్లా అనిపిస్తోందిరా. మన ఇంటికి లాయర్ నోటీస్ పంపించింది ఎవరు? ఏమైందండి? ఆ నోటీస్లో ఏముంది? మన షాప్ ఉన్న ప్లేస్ ఒక వ్యక్తి ల్యాండ్ అని, వెంటనే ఆ స్థలం తనకు అప్పగించమని లాయర్ నోటీస్ పంపించారు. ఎవడన్నయ్య వాడు? మన ప్లేస్ను వాడదని నోటీస్ పంపించడం ఏంటి? నాకదే తెలియటం లేదురా. షాప్ ఉన్న ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ మన దగ్గర లేవా అండి? లేకపోవడం ఏంటి సీత, అది మా తాతల కాలం నుంచి మా పేరు మీద ఉన్న స్థలం. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి పర్మిషన్స్ తీసుకుని మన ప్లేస్లో మన షాప్ కట్టించుకున్నాం. ఇట్లా నోటీస్ రావటం నాకు అర్థం కావట్లేదు. అది సరే అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉందిరా, మనం కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వక తప్పదు. మనం కూడా ఒక లాయర్ని పెట్టి వైజాగ్ కోర్టులో మన పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. అన్నయ్య నువ్వెందుకు వెళ్ళడం? నేను వెళ్ళి అన్ని లెక్కలు సరి చూసుకొని వస్తాను. సరేరా, మన డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి లాయర్ గారు క్లియర్గా చెప్పు. సరే అన్నయ్య. శంకర్, ఏదైనా లీగల్గానే వెళ్ళు తప్ప మనకి నోటీస్ పంపించిన వ్యక్తిని కలవాల్సి వస్తే ఆవేశపడొద్దు. నిదానంగా మాట్లాడు. అలాగే వదినా. అన్నయ్య ఆ డాక్యుమెంట్స్ తీసిపెట్టు, నేను బట్టలు సర్దుకొని వస్తాను. సరే శంకర్. దాక్షాయణి, నోటీస్ వచ్చిన విషయం విన్నావు కదా? నాకు బట్టలు సర్దు, నేను బయలుదేరాలి. ఏంటి దాక్షాయణి, ఎందుకలా ఉన్నావు? మీరు వెళ్ళక తప్పదా? తప్పదు కదా దాక్షాయణి. మన ప్లేస్ మీద వాడెవడో నోటీస్ పంపిస్తే సైలెంట్గా ఉండలేం కదా. నిజమేననుకోండి, కానీ పని చూసుకొని వెంటనే వచ్చేస్తారు కదా. వెంటనే అంటే ఎలా చెప్పగలను దాక్షాయణి? కోర్టు వ్యవహారం కదా, తిరిగి రావడానికి కనీసం వారం రోజులైనా పట్టొచ్చు. చిన్నపిల్లల ఏంటి దాక్షాయణి ఇది? కూర్చో కూర్చో. నేనేదో నెల నెలలు నేను వదిలేసి వెళ్తున్నట్టు ఆ కన్నీళ్ళు ఏంటి దాక్షాయణి? ఏమోనండి, మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో మీరు నన్ను వదిలేసి ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది మీరు వారం రోజులు వెళ్తున్నారంటే మిమ్మల్ని వదిలి ఉండడం నా వల్ల కాదండి. దాక్షాయణి, జీవితం ఎంత విలువైందో చూసావు దాక్షాయణి? నేను నీకు దగ్గరగా ఉంటే నన్ను నువ్వు దూరం పెట్టావు. నేను 2 రోజులు ఊరు వెళ్తాను అంటే నువ్వు ఉండలేను అంటున్నావు. అక్క కోసమే నేను దూరంగా ఉంచాను తప్ప మీ మీద ఇష్టం లేక కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు దాక్షాయణి. దాక్షాయణి, నాకు ఆలస్యం అవుతుంది, నువ్వు బట్టలు సర్దు, నేను ఫ్రెష్ అవుతాను. అలాగేనండి. సరేనా?
భార్యను పక్కన పెట్టుకుని పూలు కొంటున్నావంటే తన మీద ప్రేమ బాగానే ఉన్నట్టుందే. సీత, చెప్పండి. భార్యాభర్తల బంధం అంటే ఎలాంటి మనస్తాపాలు లేకుండా చక్కగా ఉండటం, కోపతాపాలు లేకుండా కలిసి ఉండాలి. అపార్థాలు వస్తే మాట్లాడుకుని తొలగించుకోవాలి. మాట పట్టింపు వస్తే సరిదిద్దుకోవాలి. కానీ కారణాలు ఏవైనా కూడా నా వల్ల మన ఇద్దరి మధ్యన తెలియని దూరం ఏర్పడింది. అందువల్ల నీకు క్షమాపణ చెప్పే అర్హత నేను కోల్పోయాను. కృతజ్ఞతని చెప్పే అవకాశాన్ని దూరం చేసుకున్నాను. నువ్వు మాత్రం మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి చిరునవ్వుతూ ఉంటున్నావు. నా మీద కోపం ఉన్నా సర్దుకుపోయి సహనం చూపిస్తున్నావు. సంసారం అంటేనే సర్దుకుని పోవడమే. ఒడిదుడుకులొచ్చినా తట్టుకొని నిలబడటమే. భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దుకోగలగాలి. అవకాశం లేకపోతే కలుపుకొని పోయి కాపురం చేయాలి. అంతేకాని భర్త తప్పు చేశాడని భార్య అలిగితే తాళికి విలువే ఉంది, ఆ పెళ్లికి అర్థమే ఉంది. మగవాడు తన మనసుని ఎంతమందికి పంచినా ఆడది మాత్రం భర్తనొక్కడ్నే గుండెల్లో దాచుకుంటుంది. సంసారంలో ఎలా ఉండాలో చెప్తూనే బాగా చురకంటిచ్చావు సీత. లేదండి, జీవిత సత్యాన్ని చెప్పాను. సీత, ఆగు. అప్పులు ఇలావు. నీ తల్లో నా చేతులతో పువ్వులు పెడతాను. వద్దులేండి, మీకెందుకు శ్రమ? సీత, నీ తల్లో పూలు పెట్టడానికి నాకు శ్రమే ఉంది. భార్య మీద ప్రేముంటే ఏది శ్రమ అనిపించదు. ఈ మధ్యన నన్ను చూడ్డానికే ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడాలంటే అవస్థ పడుతున్నారు. అందుకే మీ చేతులతో పూలు పెట్టడం మీకు కష్టమేమో అనిపించింది. పూల బాణాలు వేయాల్సిన టైంలో మాటల బాణాలు విసురుతున్నావేంటి సీత? నేనే బాణం వేసినా తమరికి తగులుతుందా మహాశయ? నువ్వు వేసే బాణం ఏదైనా అది నా గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చుకుంటుందో నా మనసులోకి తొంగి చూస్తే నీకే తెలుస్తుంది సీత. మీరు ఆ అవకాశం నాకు ఇవ్వడం లేదే. పైకి కనపడే ప్రవర్తన కంటే లోపల దాగున్న కారణమే అసలైన వాస్తవం. ఆ వాస్తవం మాకు అర్థమయ్యేలా చేయడం మీ కర్తవ్యమే కదా. అవును, నాకొక విషయం చెప్పండి. అడుగు సీత. ఈ జన్మలో నాకు తప్ప మీ జీవితంలో మరో ఆడదానికి స్థానం ఇవ్వనని నాకు మాటిచ్చారు కదా. మరి ఆ మంజులని ఎలా పెళ్లి చేసుకున్నారండి? మీరప్పుడు చెప్పినట్టు మీరు బండి మీద వెళ్తుంటే అమ్మాయిలు మీకోసం వెయిట్ చేయడం అబద్ధమా? నాకిచ్చిన మాట అబద్ధమా? అలా కాదు సీత. మీరు ఇబ్బంది పడి సర్ది చెప్పాలని చూడకండి. మీకు నా మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. నేనంటే అంత ప్రేమ పెట్టుకుని మంజులని ఎలా ఇష్టపడ్డారండి? మాట్లాడరేంటండి?